హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మన ఫిజా కిచెన్లో చికెన్ 65 ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూద్దామా ఫ్రెండ్స్? చూసి నేర్చుకుందాము. చూడండి, మీరు ఇంట్లో ట్రై చేయండి. చికెన్ 65కి కావాల్సిన పదార్థాలు ఏమేమో చూద్దామా ఫ్రెండ్స్? పదండి ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాము. ముందుగా 1 kg చికెన్ తీసుకున్నాను, కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇలా జల్లెడలో పెట్టుకున్నాను. నీళ్ళంతా కిందికి జారుకుంటాయి. నెక్స్ట్ మనం దాంట్లో ఏమేం కావాలో చూసుకుందామా. చెక్క లవంగా పౌడర్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు టేస్ట్కి తగినంత, నేనైతే 1.5 స్పూన్ తీసుకున్నాను. శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఇవి బెంగళూరు మిర్చి ఫ్రెండ్స్, దాన్ని ఇలా కట్ చేసుకున్నాను. దీంట్లో సీడ్స్ అన్నీ తీసేసాను పక్కకి. ఇవి ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే ఏం లేదు. బాగుంటాయి ఇవి కూడా మనం వేసుకుంటే. నేను అవి 2 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నిమ్మరసం 1 నిమ్మకాయ తీసుకున్నాను, పిండేసి రసం తీసుకున్నాను. ఫుడ్ కలర్ కొద్దిగా 2 పించ్ అండి. ఆయిల్ అండి, మనం ఫ్రై చేయడానికి ఆయిల్ కావాలి కదా, ఆయిల్ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాము. దీంట్లో ఈ పదార్థాలన్నీ మనం వేసుకుందాం ఫ్రెండ్స్. గరం మసాలా పౌడర్, పసుపు, కారం, ఉప్పు, శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఫుడ్ కలర్. ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మనం కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు, బెంగళూరు మిర్చి ఇవి తర్వాత యాడ్ చేసుకుందాము. ఇది ముందుగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. బాగా చికెన్కి బాగా ఈ మసాలాలంతా పట్టేటట్టు మిక్స్ చేసుకుందామా. చూడండి ఫ్రెండ్స్, బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నువ్వులు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుందాము. మీకు దీంట్లో ఏమైనా వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువ అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ మసాలా అంతా చికెన్ నుంచి విడిచిపోతుంది. మసాలా బాగా పట్టేయాలి కదా చికెన్కి, అందుకని నేను చికెన్ కడిగేసి జల్లెడలో వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం వేసుకున్న పౌడర్స్కి దీంట్లో ఉన్న నీళ్ళు మొత్తం కరెక్ట్గా సరిపోయాయి. నాకైతే సరిపోయాయి. మీకేమైనా కొంచెం తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి, లేకుంటే లేదు. మనం నిమ్మరసం కూడా వేసుకున్నాం కదా దీంట్లో, దానికి స్ట్రెచ్చర్ సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకున్నాను కదా. ఇప్పుడు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఒక 15 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో, లేకుంటే మీకు ఇంకా టైం ఉంది అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోండి, పర్లేదు. మనం ఒక 15 మినిట్స్ వరకు
ఇది అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టాము కదా, డీప్ ఫ్రీజ్లో పెట్టేస్తాము కాసేపు. మళ్ళీ దీన్ని వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇది హోటల్ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది చికెన్ 65. ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఫ్రెండ్స్, మనం చికెన్ 65కి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో. ఇప్పుడు మనము వేయించుకుందాము చికెన్ 65. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను, కడాయి పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ చికెన్ దాంట్లో వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్, నూనె బాగా వేడైపోయింది ఫ్రెండ్స్. కొంచెం మంట తగ్గించుకున్నాను. ఇప్పుడు ఇవంతా దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మంట పెంచుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మన చికెన్ పకోడా ఉడుకుతుంది కదా, చికెన్ 65. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ 65 బాగా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. ఇంకా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి మీరు. వన్ సైడే కాలుతుంది కదా, కలుపుకుంటే మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే చూడండి బాగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఫ్రెండ్స్. క్రిస్పీ అయిన తర్వాత తీసేయండి పక్కకి. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ 65 రెడీ అయిపోయింది కదా, బాగా ఫ్రై అయిపోయింది. చూడండి బాగా క్రిస్పీగా అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన తీసుకున్నాము. మంట తగ్గించుకోండి. పక్కన తీసి పెట్టుకుంటున్నాను జల్లెడలో. దీనికి ఏమైనా ఆయిల్ ఉంటే అంత కిందకి వచ్చేస్తుంది. మీరు కింద టిష్యూ అయినా వేసుకొని టిష్యూ మీద వేసుకోండి. బాగా క్రిస్పీగా క్రంచీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా చికెన్ 65. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మిగతా చికెన్ కూడా వేసుకొని ఇది కూడా బాగా డీప్ ఫ్రై చేసుకుందాము. క్రిస్పీగా అయ్యేంత వరకు మనము వేయించుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు వెయిట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని తీసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మన చికెన్ 65 రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్లో ఉంది కదా. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ 65 మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో టేస్ట్ చెప్పండి, కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, అల్లా హాఫీజ్.